ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. స్థానిక పాత కూరగాయల మార్కెట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వి షేప్ జిమ్ను అడిషనల్ ఎస్పీ ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాస్, డాక్టర్ సీతారామయ్య, నిర్వాహకులు వంశీ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. పాత మార్కెట్ దగ్గర వి షేప్ జిమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన అడిషనల్ ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు డాక్టర్ సీతారామయ్య గారు వచ్చి వాళ్ళు ఓపెనింగ్ రిబ్బన్ కట్ చేసి ఈరోజు ఓపెన్ ఇది. సో అందరూ ఎనీ టైం వచ్చి యూస్ చేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ 5 o'clock నుంచి మీకు ఈవినింగ్ 9 దాకా ఉంటుందన్నమాట. మీకు ఏ టైం అయినా కానీ వచ్చి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. రెండు యూనిసెక్స్ అను కాబట్టి మీకు సో జెంట్స్ ట్రైనర్ ఉంటారనమాట. మీకు లేడీస్కి సంబంధించిన మీకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కానీ ఉంది, మీకు ప్రత్యేకంగా టైమింగ్ కానీ. సో ఇవి మన ఒంగోలులో చెప్పాలంటే మీకు సో ఫస్ట్ టైం అనమాట మీకు బయోమెకానిజం లైక్ ప్రాపర్ బయోమెకానిజం తోటి ఉన్న ఎక్విప్మెంట్స్ ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాం అనమాట. మీకు సో మిగతా జిమ్తో కంపేర్ చేసేటప్పుడు మీకు 100% వీఆర్ మంత్లీ 1000 రూపీస్ అనేసి పెట్టాం మీకు. అది ఓన్లీ ఫర్ దిస్ మంత్ అనమాట. మీకు నెక్స్ట్ మంత్ నుంచి పెరుగుతుంది మీకు. అండ్ కపుల్ ఆఫర్ కానీ ఉన్నాయి మీకు. సో ఇద్దరుగా హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చేటప్పుడు సో స్పెషల్ డిస్కౌంట్స్ కానీ అవైలబిలిటీ. అంగన్వాడీలకు కనీస వేతనం 25,000 ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లకు నిబంధనలు రూపొందించాలని సిపిఎం నాయకులు కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీల నిర్వాహక సమ్మెలో పాల్గొని మద్దతు తెలిపారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచనలు ఏమన్నారా ఇవన్నీ లెక్కలేస్తారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే మనం ఎక్కడ కార్మిక చూస్తూ ఊరుకోదు. ఇది ప్రజా పోరాటంగా మార్చుకుని సమస్యను పరిష్కారం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ సిఐటి అనుబంధ సంఘాలన్నీ కూడా మీకు మద్దతు ఇస్తాయి. సంఘీభావం తెలియజేయకుండా బాయ్కాట్ చేయడం ముందుగా మేము సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలా చేయడం ద్వారా కొంతమంది ఇక్కడికి డ్యూటీలకు హోంగార్డులు ఎత్తుండొచ్చు. హోంగార్డుల వేతనాలు కూడా అంతే రెగ్యులర్ ఎంప్లాయీ. ఆ రోజు నుంచి జీతాల కోసం ఇతర డిమాండ్ల మీద మనం పోరాడుతూ ఉన్నాం. ఇప్పటికి 3 సార్లు చర్చ జరిగినాయి. జీతం పెంచే విషయం మీద మాట్లాడతారంట, మిగతా విషయాలంతా మాట్లాడతారంట. ఏం మాట్లాడతారు? రాష్ట్రంలో ఇవాళ చాలా మంది చాలా తరగతులకు మీరు రాయితీలు ఇస్తున్నారు. రకరకాల పద్ధతిలో ప్రైవేట్ కార్పొరేట్లకి రాయితీలు ఇస్తున్నారు. కానీ స్థానిక 60 అడుగుల రోడ్ల గల ఎస్ఆర్ హాస్పిటల్ నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. హాస్పిటల్ ఎండి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగులకు 24 గంటల సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. టెస్ట్ ఎక్విప్మెంట్ తోటి అన్ని రకాల సౌకర్యాలు మరి ప్రజలకు అందుబాటులో ఉండాలని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో జనరల్ మరి మనకి ల్యాబ్ కానీ, ఫార్మసీ కానీ, అదేవిధంగా ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఇలా అన్ని సర్వీసులు కూడా 24 గంటల అంబులెన్స్ సర్వీసు, అదేవిధంగా హాస్పిటల్లో 24 గంటలు ఓపీ ఎమర్జెన్సీ కేర్. నైట్ టైంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఫార్మసీ మరియు ల్యాబ్, అదేవిధంగా మరి ఓపీడీ అందుబాటులో ఉంటాయండి. 24/7 ఎక్కడ విలేజ్ల నుంచి వచ్చినా సరే. అదేవిధంగా మళ్ళీ మన మినిమం ఒక 15 కిలోమీటర్ సరౌండింగ్స్లో మరి ఉచిత అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంత మంచి క్వాలిటీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో స్థాపించబడినటువంటిది ఈ హాస్పిటల్. అది దానికి ప్రణాళికలో భాగంగా ఈరోజు హాస్పిటల్లోనే ఉచిత క్యాంపు ఏర్పాటు చేసి ఈ ఉచిత క్యాంపులో వాళ్ళకి బీపీ, షుగరు, ఓపీడీ ఇలాంటివన్నీ కూడా ఫ్రీగా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇంకేదైనా అదనంగా వాళ్ళకి కావాల్సినటువంటి టెస్టులు మరి ఏదన్నా ల్యాబ్ టెస్టులు కానీ, ఎక్స్రే కానీ అలాంటివి ఏమైనా అవసరమైతే వాళ్ళు దాంట్లో కూడా వాళ్ళకి 30% డిస్కౌంట్ ఇచ్చి
మరి వాళ్ళకి తక్కువ కాస్ట్ పడేట్టుగా సర్వీసులు అందించడానికని ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి క్వాలిటీ వైద్యం, మరి వాల్యూ బిలో ప్రైసెస్ క్వాలిటీ వైద్యాన్ని, మరి హై క్వాలిటీ లో కాస్ట్ సర్వీస్ అనేది మా ఎయిమ్ అండి. తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ స్థానిక కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏజిల్ సెక్యూరిటీ ఫోర్స్ కాంట్రాక్ట్ రద్దు చేసి ఆప్కాస్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు వెంకటేశ్వర్లు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ 16,000 జీతంలో పిఎఫ్ సౌకర్యం కానీ వాళ్ళ చేతికి ఇచ్చే డబ్బులు కానీ మొత్తం అన్నీ కలిపి కూడా 13,000తో సరిపెట్టి ప్రతి కార్మికుడి నుంచి 3,000 రూపాయలు దోచుకుంటా ఉన్నారు. కాంట్రాక్టర్ ప్రతి నెల ప్రతి కార్మికుడి దగ్గర నుంచి 3,000 రూపాయలు దోచుకుంటా ఉన్నాడు. ఈ విషయం మీద అనేక సార్లు మనం ధర్నాలు చేసాం, చాలా ఉద్యమాలు అయితే చేసాం. అట్లనే ప్రతి నెల ఆ వచ్చే కొద్దిపాటి జీతం కూడా కనీసం 7వ తేదీ జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలని మనం గొడవ చేసిన 7వ తేదీ జీతాలు ఇస్తున్నటువంటి పాపాను పోలే. అట్లనే కార్మికుల సంఖ్యను కుదించి పని భారం పెంచిన దరిమిల ఇవాళ ఏదైతే 8 గంటల పనిని పేరుకే కానీ 10 గంటలు 11 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి 3 షిఫ్టుల సౌకర్యం కలగజేయాలనేది మనం కోరుతా ఉన్నాం. అట్లనే ఇక్కడ ఉండేది ఎక్కువ మంది మహిళా కార్మికులు, కనీసం వాళ్ళ డ్రెస్సు మార్చుకోవడానికి వాళ్ళకి రెస్ట్ రూమ్ సౌకర్యం కూడా కల్పించకపోతే అది ఎంత ఇన్హ్యూమనో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటి మీద లేబర్ కమిషన్ దగ్గర మనం రేజ్ చేస్తే లేబర్ కమిషనర్ గారు ఆ కాంట్రాక్ట్ని పిలిపిస్తే 1-3-4 సార్లు ఎవరినో ఒకటి పనికి మళ్ళీ పంపించడం తప్ప ఒక సరైనటువంటి కాంట్రాక్టర్ కానీ లేకపోతే ఆథరైజ్డ్ పర్సన్ కానీ వచ్చి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. అందుకనే లేబర్ ఆఫీసర్ గారు కూడా మా వల్ల కాదు, మీ ఈ సమస్యను న్యాయమైన సమస్యలను ఒక పక్క లేబర్ ఆఫీస్ ఒప్పుకుంటూనే మేము సమస్యను పరిష్కరించలేకపోతున్నామని చెప్పి కలెక్టర్ గారికి దస్త్రం పంపించినటువంటి పరిస్థితి. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లోనే మొన్న 11వ తేదీ మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీస్ 25వ తేదీ నుంచి మెచ్యూరిటీలోకి వస్తుంది. అంటే 25వ తేదీ నుంచి సమ్మె నోటీస్ ఇష్యూ చేసిన 40 రోజుల లోపల ఎప్పుడైనా సమ్మె చేసేటటువంటి హక్కు మాకున్నది. ఈ సమ్మెకు మాత్రం సంసిద్ధం అయ్యే ఈ నిరాదీక్షలు జరుగుతూ ఉన్నాయి. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే 25వ తేదీ నుంచి కానీ ఆ తర్వాత నుంచి కానీ ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తామనేది మనం చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారికి ఇప్పుడే మెమరాండం ఇవ్వడం జరిగింది. వారు కూడా ఆశ్చర్యపోయారు మనం ఇచ్చిన మెమరాండం చూసి. ఇంత చిన్న సమస్యలు కూడా పరిష్కరించడం లేదా అని ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు అడగడం జరిగింది. కనీసం వాళ్ళతో చెప్తుంటే వాళ్ళు ఏదో కథలు చెప్పబోతున్నారు. సార్ మాత్రం వెంటనే ఇవన్నీ వద్దయా, చేస్తున్నారా చేయలేదా, ఆన్సర్ టు ది పాయింట్ అని చెప్పి కఠినంగా మందలించడం కూడా జరిగింది. చివరిగా కలెక్టర్ గారు అదే మనం ఇచ్చిన మెమరాండం మీదనే ఈ సమస్యలు సాధించడంలో పరిష్కరించడంలో విఫలమయ్యాడు. కాబట్టి ఈ కాంట్రాక్టర్ని ఎందుకు తొలగించకూడదో ఆయనకు ముందు షోకాజ్ నోటీస్ ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. ఆ మెఫ్జర్ మీదనే రాయడం కూడా జరిగింది. కాబట్టి 20వ తేదీ మనం సమ్మెలోకి 25వ తేదీ కానీ తర్వాత కానీ సమ్మెలోకి వెళ్తున్నాం. కాబట్టి విషయం ఏదో తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవైపు మనం గొడవ చేస్తూ ఉంటే రెండో వైపు కలెక్టర్ గారు తీసుకొచ్చే ఒత్తిడి వల్ల పని జరుగుద్దని మన సమస్యలు పరిష్కరించబడతాయని కోరుకుంటున్నాం, పరిష్కరించాలని కోరుకుంటున్నాం. లేకుంటే మాత్రం కలెక్టర్ గారు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే సమ్మె తప్పదని వారి మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామంలో కొలువై ఉన్న బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి హోమం జరిపించారు. ఈ కార్యక్రమంలో అర్చకుల ప్రసన్న కుమార్, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమః
ఓపెన్ చేసి చూపించా ప్రమథ గురు శివ తనయ గణపతి తాళనం గణపతి తాళనం గణపతి తాళనం. వారికి అనేకమైన ఈ గుళ్ళో ప్రాశస్త్యం ఏంటి అంటే స్వామివారికి మనిషి ఆడ మనిషి గర్భంలో నుంచి పుట్టాడు. అనేక చోట్ల చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ యొక్క దీని గురించి వైభవం గురించి చెప్పారు. ఈ యొక్క ఆ పుట్టిన తర్వాత ఆ పుట్టిన వాళ్ళకి ఆ దోషం ఏర్పడిందని చెప్పి వాళ్ళు ఈ గ్రామంలోకి వచ్చి అనేకమైన పూజలు చేసినా కూడా వాళ్ళకి ఆ శాంతి కలగకపోతే చంద్రశేఖర భారతి స్వామి వారు ఈ యొక్క ఏ ఊళ్ళో అయితే ఆ విధంగా గర్భంలోంచి పాముగా ఒక మనిషి పుట్టాడో ఆ తర్వాత అక్కడికే వెళ్ళి గుడి కట్టండి అని చెప్తే లింగంకొండ గ్రామంలో వీళ్ళు ఈ గ్రామం బొడ్డు ఎత్తిన వాళ్ళైతే గడ్డ ఎత్తిన వాళ్ళైతే వాళ్ళు వచ్చి ఈ గ్రామంలో మొదటిగా శివాలయం, మొదటిగా చెన్నకేశ్వర స్వామి గుడి, రెండోదిగా శివాలయము, మూడోదిగా సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టారు. అందువల్ల ఈ యొక్క ఆరాధనల వినియోగం అంతా చేస్తూ ఏ రూపాయి ఆశించకుండా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందువల్ల చుట్టుపక్కల 10 గ్రామాలలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అందరూ వచ్చి మా యొక్క గ్రామంలో విచ్చేసి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాద తీర్థ ప్రసాద కార్యక్రమం స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఈ సంవత్సరం విశేషం ఏంది అని అంటే ఇక్కడి నుంచి సంవత్సరం పాటు స్వామివారికి గుడి స్థాపన చేసి 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాల సందర్భంగా ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. తిరణాలు జరుగుతున్నవి. లింగంగుంట చుట్టుపక్కల గ్రామం వాళ్ళు ఈ అన్నప్రసాదాలను స్వీకరించి శ్రీ స్వామి వారి అమ్మవారి కృపా కటాక్షలు పొందగలరని మరీ లింగంగుంట ప్రజల తరపున కోరుతున్నాం. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి ఉత్సవాలు ప్రతి సంవత్సరము ఇలా అత్యంత వైభవంగా రోజుకి జరిగే విధంగా మా కుటుంబ సభ్యులు, మా ప్రసన్న పంతులు గారు అందరూ దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలకు అందరూ గ్రామ ప్రజల తరఫున లింగంగుంట గ్రామ పెద్దగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కావాలని తెలియజేస్తారు. షష్ఠి సందర్భంగా మా గ్రామ ప్రజలందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇదే విధముగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాము. ప్రతి మంగళవారము అభిషేకాలు 10 గ్రామాల నుంచి వచ్చి అభిషేకాలు జరుపుతూ ఉంటారు. ఇదే విధంగా ఎల్లకాలం మా స్వామివారికి ఎట్నే జరగాల్సిందిగా మనస్ఫూర్తిగా మా గ్రామం తరపున ప్రజలు కోరుకుంటారు. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.
అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు. అమ్మా థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి లీలారామా? చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని. ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది. అస్సలు కాదు. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి. హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు. మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి. 100% HUID గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో. థ్యాంక్ యూ అన్నయ్య. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.